హలో అవునా నాగరాజు వీళ్ళు దేవాన్ వచ్చారు. కట్ పంపించారా చూసావా మెసేజ్ ఏదేది దేవాన్ కట్ పెట్టాడు చూసావా? లేదు మెసేజ్ పెట్టాడు. ఏమైతే నెట్ బ్యాలెన్స్ లేదేమో వాడికి. మామూలు మెసేజ్ వస్తుందట మెసేజ్ రాదు. ఊరికనా మెసేజ్ రాదు. ఇందులో ఎన్ని మెసేజ్ డబ్బులు అయిపోతున్నాయి మరి మాకు ఇందులోనే. అదేంటి మరి రావట్లేదు మరి. మరి పెట్టిన మెసేజ్ కల్లా డబ్బులు అవుతున్నాయి. ఎందుకని ఎంత ఎంత తీసుకుంటారు? 10,000 అట చేయించారు. ఎక్కడ ఉన్న సైజేనా వేరే సైజా? లేదు అది వెనక్కి చారబడి ఉంటది ఇది మామూలు. అదే బాగుంటది. బాగుందిలే. నిన్న వీళ్ళు వచ్చారట ప్రభులకి అత్తమావా? దీనికి బట్టలు తెస్తామని ఎలా బయలుదేరాం వాళ్ళు వచ్చారు. 3 రోజుల నుంచి అవుతుంది. ఆదివారం బయలుదేరాం అనుకుంటే దివాణఘాట వస్తుందని ఫోన్ చేసి ఆ రోజు అయిపోయాం. సోమవారం ఏమో అన్నికి ఖాళీ లేదు. నిన్న సరే అని బయలుదేరాం. బయలుదేరి వాళ్ళు వచ్చారు. 5:30 అయింది వచ్చారు. 7:30కి వెళ్ళారు. 2 గంటల సేపు మీటింగ్ అది బాగా ఇప్పుడు వెళ్ళాం షాప్. అప్పుడు వెళ్ళారా? అప్పుడు షాప్కి వెళ్ళి ఇంటికి 9:30 అయింది వచ్చాం. గాబరా ఈరోజు తీసుకోవాల్సింది. ఖాళీ లేదట ఈరోజు అసలు. రేపు కూడా ఖాళీ లేదట. ఫుల్ బిజీ. అంటే సమాచారం వీళ్ళు మినిస్టర్ ఒకటి వెళ్ళి చనిపోయారు కదా ఆనంద గజపతిరాజు. మినిస్టర్లు రావడం ఖాళీ లేదంట. మినిస్టర్లు రావడం ఒక్కొక్కరు రావడం పలకరించండి. ఆ హడావుల్లో సరిపోతున్నాయట మీటింగ్లు ఇవి ఖాళీలు. వచ్చారు నన్ను అదే ప్రవల్క కోసం చెప్తున్నారు. సమాధానాలు ఇస్తుంది అన్నీ. అది అంటే భారీ ఎత్తున చెప్పారా మామూలు చెప్పారా అని? వదిన పెద్ద ఆవిడ గారు మాత్రం ఫోన్ చేసి ఏమైనా అడిగితే మాత్రం నాకు తెలియదు. వాళ్ళకి టిఫిన్లు అవి చేసి అరేంజ్ చేసుకునే పనిలో ఉన్నాను. నేను ఏంటి వినలేదని చెప్తాను. నీకు మాత్రం చెప్తాను. నాకేం చెప్పరు, నాకేం మాట్లాడరులే. తెల్లారింటికి అయిపోయింది. 8:30 ఫోన్ చేసి మీ బావగారు ఫోన్ చేయడం జరిగింది. నీకా వాయింపు అయిపోయిందా? అయిపోయింది. ఇక అవునా సచ్చినంత వరకు వదలరులే కానీ జరుగుతుందిలే. ఒకటే మాట అన్నారు, పెంపకం మాత్రం మీ పెంపకం బాగలేదండి అని చెప్పి మాట అని తెలిసారు లాస్ట్ లో. పెంపకం కరెక్ట్ గా తల్లిదండ్రులు పెరిగితే అందులోకి చేరదీసిన పెంచి చేసిన పిల్లలైతే మరీ అనుకువగా ఉంటారు అనేసి అంకేటమ్మా ఆ మాట అని తెలిసారు శ్రీచరణ్కి. అంత ఏమి ధైర్యం చూసుకొని అంత తిరగబడుతుంది. ఎవరిదోన్న ఉంది వెనకాల వెళ్ళిపోతాను అంటుంది బ్యాగ్ సర్దుకొని. ఎక్కడికి వెళ్ళిపోతాను? కనీసం ఆ ఉద్యోగం వచ్చినంత వరకైనా ఉండమని చెప్తున్నారు. వెళ్ళిపో తర్వాత అంటున్నారు. అది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా, మేము ఆ సలహా కూడా ఇస్తున్నాం అండి అంట. ఆ మొగుడు కుదర పొడుచుకుంటారు శుభ్రంగా. పిల్లని కూడా సరిగ్గా చూడదట. అన్నీ మొత్తం ఇలా చూస్తారట. చూసిన ఒక్కోసారి సరే చూస్తుంటే ఒక్కోసారి లాక్కొని వెళ్ళిపోద్దట నా కొడుకు అనుకొని. అలాగే ఒకసారి అలాగట 4 రోజులు ఎలాగ ఉంటుందట, 4 రోజులు ఎలాగ ఉంటుందట. 4 రోజులు బాగానే ఉంటుందట, 4 రోజులు మళ్ళీ వేరంగా సృష్టించేస్తుందట. ఇలా బట్టలు మడత పెట్టంటే మడత పెట్టుకోవచ్చు బయటనే కూర్చుంటుందట ఎప్పుడు. మెట్ల దగ్గర అక్కడ బయట కూర్చొని ఉంటుంది. వాళ్ళు ఉదయం అట 7:30కి అంతకు లేస్తుందట. బాక్స్ అది రెడీ చేసి వస్తే తినడం కూడా తిండి సరిగ్గా తిందట. కూరలు అయితే తిందట. మన ఇంట్లోనే తినేది కాదుగా మాది. సారు 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 మటన్ అయితేనే తింటది. చేస్తాం అన్ని పాపం అలా వింటున్నారు. అన్నయ్య మాత్రం అన్నారు మరి ఆ రోజు తీసుకెళ్ళిపోవడం మీకు తప్పండి అని అన్నారు. వాళ్ళు చెప్తుంది మనం అలా వినే ఊరుకోకూడదు కదా. మనం తెలుసు సపోర్ట్ వెళ్ళాలి కదా. అలాగని వదిలికూడదు కదా. మన ఆడపిల్లకి తప్పు ఉన్నా కూడా మనం తప్పు అని ఒప్పుకోకూడదు. ఉండాలి. ఆయన కాబట్టి ఆ మాట్లాడాడు. ఈయనైతే ఇంకా అలా వెళ్ళకూడదు ఎప్పుడును. ఎవరికైనా తప్పు ఆడపిల్లకి సపోర్ట్ అనేది వెళ్ళాలి మనం. అవును ఆయన కాబట్టి సపోర్ట్ వెళ్ళాడు. ఈయనైతే ఇంకా నన్ను ఎంగడా తయారవుతాడు. తప్పాలి ఎవరైనా సరే. నా విషయంలో నేను మాత్రం అదే పని చేస్తాను. కానీ అంత మందే తప్పు అంతని మనం కొమ్ములు ఇచ్చి కొను కాదు వాళ్ళకి. వాళ్ళు మరీ ఎక్కిపోతారు, ఎడబడిపోతారు.
ఆ రోజు మీట్ చేసుకున్నదేనండి అంతాను. పౌరుషంగా వచ్చి మీ అబ్బాయికి మాకు తెలియదండి మాకు తెలియదు అన్న అప్పుడైనా వచ్చి మాట్లాడారు మర్యాద కనొచ్చు. ఆవిడే వచ్చింది కానీ అక్కడ వచ్చారు. ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చింది వచ్చిందా ఇక్కడికి వచ్చారా అక్కడికి వచ్చారు నాకు రోజు గుర్తుంది వచ్చినట్టు. ఎక్కడికైతే ఎవరు రాలేదు. ఫోన్ రాలేదా జరిగిన తర్వాత ఇన్సిడెంట్? లేదు రాలేదు. ఫోన్ లోనే మాట్లాడుకొని ఉంటారు కదా అయితే. మేము చూసుకుంటానే మా పిల్లని మేము అంతేదో అని ఉంటారు కదా అయితే. వచ్చిందేమో అని నేను అనుకోండి. లేదు రాలేదు మాట్లాడి ఉంటారు అయితే. గుర్తులేదు నాకు ఎందుకో వచ్చినట్టే అనిపిస్తుంది ఆవిడ ఒక్కరిది వచ్చినట్టు. ఇక్కడికి కూడా వాళ్ళు ఇదే రావడంలే. అవునులే రాలేదు. అన్ని కరెక్ట్ గా ఎంత ఫాలో అయ్యి వచ్చారు అన్ని ఇలాగ వచ్చారు తెలుసా. అట్లా అన్ని ఆ టైం అప్పుడు ఇంట్లో ఉంటారు కదా. ఆఫీస్ నుంచి ఫాలోయింగ్ అయినట్టు వచ్చారు కరెక్ట్ గా ఇలాగ అడుగు పెట్టారు అలాగే వెనక్కి ఫాలో అయితారు. ఉదయాన్నే వచ్చి వెయిట్ చేస్తాంటారేమో. వేరేగా వెళ్ళిపోమని చెప్తున్నారట. ఆ పిల్లడట నేను వెళ్ళనని చెప్తున్నాడు. దాన్ని వదిలేస్తాను నా కొడుకుని ఇచ్చి అనేసి అదైతే కొడుకు ఏమన్నట్టు కొడుకుని తీసుకొని వెళ్ళిపోద్దట. ఎక్కడ ఉంటావు కొన్ని వెళ్ళిపోతావు కదా ఎక్కడ ఉంటావు ఏడ్ చేస్తావు ఎలా పోతావు పిల్లడితో అవన్నీ నీకు ఎందుకు అనవసరం నేను వెళ్ళిపోతాను అంటారు. బ్యాగ్ సర్దిసుకుంటారు కదా ఆఫ్టర్ ఉంటున్నారట. అన్నయ్య అన్నారు ఈసారి సర్దిసుకుంటే వెళ్ళిపోయాయండి ఎక్కడికి వెళ్ళిపోనియండి అనేసి అన్నారు. ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది నా దగ్గరికి వచ్చేస్తాను అంటది. అంటే ఆయన లేదులే బగర్ ఏదైనా మారుతాడులే పెద్దని చెప్తాడు కదా వెళ్తాడు కదా వెళ్ళేవరా ఆడి దగ్గరికి వెళ్ళేవరా నువ్వు రమ్మని తగిలి పర్లేదు అంత లేదు. ఆల్రెడీ తెల్లారింటికి అయిపోయింది ఒక అరగంట పంపించే సార్ తెస్తావు అయితే నువ్వు మరి ఇంకేసేది అదే అంటాడు కదా. బాగా చెప్తున్నావు మీ బావగారు అంటుంది అదే కదా. అదే చెప్తున్నారు 1,60,000 ఎంత పెట్టి హారం కొన్నారట. ఈ మధ్య కొన్నారట చెప్తున్నారా ఎప్పుడో పండగ ఎప్పుడో ఏదో కొన్నారట. మళ్ళీ 80,000 ఎంతో ఇప్పుడు ఎంఎస్ ఎడితే అవుతుంది కదా ఎంఎస్ 80,000 కట్టారట మొన్నే. కొంత డబ్బు దేనికి పెడుతున్నామండి మేము మాకు ఎవరున్నారు వెనకాల ఆడపిల్లలు ఉన్నారా ఏంటి దాందే కదా ఆస్తి అంతాను 2 కొడుకులు కదా ఎంతైనా సమానంగా ఇచ్చేస్తాం తెగొట్టేస్తాం అంటున్నారు. ఇప్పుడు వచ్చి మీకు చెప్పాలి కదండి ఒక మాట మేము అన్నాడట మాయ అన్నాడట పద మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్దాం నీదేటో నువ్వు తప్పు చెప్పు నేను ఏటి లోడ్ చేశాను మా కోళ్ళకి నేను చెప్పుకుంటాను ఇలా చదివిస్తున్నాము తిండికి లోడ్ చేయలేదు బట్టకు లోడ్ చేయలేదు మేము ఏది ఇలా చదువుకోవడానికి కూడా పంపిస్తున్నాం అన్ని చేస్తాం నువ్వు ఏటి మా మీద తప్పులు చెప్పుకుంటావు చెప్పు అంట అన్నారట. వెళ్ళలేదట. మగుడిని మాత్రం బెదిరించేస్తుందట. ఏమో ఏడు బెదిరిస్తుందో మనకు తెలియదు. గడికి వాడు భయపడిపోతున్నాడు బెదిరించేస్తుంది. బెదిరించేస్తుందో ఆడే భయపడిపోతున్నాడు అదేట మరి మాకేం తెలియదు అక్కడ జరుగుతుందని. అది వచ్చి అవే చెప్తున్నారు అంటే ఇంకేం లేవు అవే చెప్పినవే చెప్తున్నారు. అది కావాలో చెప్పినవి చెప్తారు కానీ అంటే ఇంకేంటంటే ఇంకా మేము ఇంకా ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఎందుకు వచ్చామంటే మేము ఇంకా తగ్గొచ్చుకుంటాం మా వల్ల కాదు మాకు వీధిలో వాళ్ళందరూ పెడుతున్నారు. వెళ్ళిపోద్ది కదా పిల్లని కూడా ఇచ్చేస్తాము ఆ బాబుకి ఇంకో పెళ్లి చేసేస్తాం అని చెప్తున్నారు అట్లా ఇచ్చేస్తామని అవి కూడా చెప్పేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏం కాదు అంటే దాన్ని అలాగ అన్నట్టు మనతో ఏం కాదు దాంతో అలాగ అన్నారనేసి అది ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అది అలా ఏమి మర్యాదగా మాట్లాడారులే గట్టిగా ఏం మాట్లాడలేదు. మా తప్పు ఉంటే చెప్పండి మేము సరిదిద్దుకుంటాం అని కూడా అంటున్నారు. ఏం లేదు గట్టిగా ర్యాష్గా కానీ జరిగినవన్నీ చెప్తున్నారు అంతే. అట్లా మాట అని పెంపకం తిరిగిపోలేదండి. కరెక్ట్ గా పెంచుంటే ఇలాగ ఉండకపోదని అసలు ఇంత ఆస్తి ఉండి ఏంటి దానికి లోటు నాకు అర్థం కావట్లేదు అన్న. మేము పోయాక అంతా ఏళ్ళదే కదండి. కొన్ని వేరేకి వెళ్ళిపోమంటున్నాం కూడా అది కూడా చెప్తున్నాం మీకు ఇచ్చేస్తాం ఆస్తులు కూడా ఇచ్చేస్తాను అంటున్నారట. ఆవిడకి ఆపరేషన్ ఏదో అయ్యిందంట. ఆపరేషన్ అయినప్పుడు కూడా చూడలేదట ఏం చేయలేదట. దాందే చేసుకోదండి ఇంకా నాకేం చేస్తుంది
అదే మరి అదే చెప్తారు, ఏ పని చేయదు ఏటి చేయదటే. మా ఏమనంటే మా చింత వాళ్ళు ఆ సంగతి మీకు తెలియదు అంటదట. అలాగే ఇంకా మాట మాట సమాధానం ఇచ్చేస్తుంది అది. అంటే డెసిజన్ ఏమొచ్చింది మగారదని డెసిజన్ అన్నయ్య పెద్ద ఏమనలేదు, ఆ మాట అన్నారు అంతే. ఆ రోజు తీసుకెళ్ళిపోవడం మీరు పొరపాటు కొమ్ములు ఎత్తిపోయి ఇంకా బాగానే ఆవిడ గారికి అంత మీరు చేసుకున్నదేనండి అంతానా అంతే. ఇప్పుడు అటు ఇటు రాసుకోకుండా మంచి మర్యాద ఉంటే తిరుగుతూ ఉంటే తెలుస్తుంటది కదా. పెద్ద పౌరుషంగా తీసుకెళ్ళిపోయాడు ఆ రోజు. మరి నిజంగా బాధపడినాలు అయితే అప్పుడే వచ్చి మాట్లాడుకోవాలి కదా మర్యాదగా వచ్చి ఇంటికి. దానికి ఆపరం బాగు చేయకపోతే నలుగురు కలిసి నన్ను అడుగుతారట. నేను అన్నాను ఎవడు నన్ను అడుగుతాడని. నలుగురు అడుగుతారా నిన్నే, మీ చెల్లి అప్పుడు దానికి పెళ్లి ఇష్టం లేదని అన్నదట కదా. ఎవరితో అన్నది? యామినితోని కళ్యాణ్తో అన్నదట. నాకు ఇష్టం లేదు, అబ్బాయి నచ్చలేదు, నాకు డబ్బు ఉంటే ఎవరికి కావాలి అనుకోని. మనకి తెలీదు అది, మనకు తెలీదు. అట్ట మాటలే చెప్తాను మీకు, నాకు తెలీదు. కళ్యాణితోనే ఆమెతో అన్నదట. ఆ తమ్ముడు బాగున్నాడు, ఆడైనా బాగా చేసుకుంటాను కానీ ఇది బాగోలేదా అని అన్నదట. నాకు అయితే వీళ్ళు కామెంట్లు చేశారట. కళ్యాణి సినిమాలో హీరో కావాలి నీకంటే, అవును నాకు అలాగే ఉండాలి, నా భర్త వచ్చిన భర్త నాకు అలాగే ఉండాలి, అందంగా ఉండాలి, చదువు ఉండాలి అన్నదట. మరి అలాగే ఊహించుకుంటుందో మరి మనకు తెలియదు ఎవరి మనస్తత్వం ఎవరు ఉంటుందో. మరి ఇలాంటి మాటలు అయితే మాత్రం అప్పుడు వచ్చాయి. మరి ఎవరు ముట్టించేసారు, ఎవరు ఒకటికొకటి 10 పుట్టిస్తారో అలాంటివి కూడా ఉంటున్నాయిలే. అలాంటి బోల్డ్ ఉన్నాయిలే, ఉంటాయిలే. కానీ ఇప్పుడు ఎవరి మనసులో ఏటుంది అన్నది చేయలేం. అందరూ సైడ్ అయిపోయినాలే అనేసి అవి మాత్రం ఉన్నాయి మన ఇంట్లో. నువ్వు ఫోన్ మాట్లాడాలంటే గుండె కొట్టుకుంటది. ఏం జరుగుతుందో తర్వాత నాకు అంత భయం తెలుసు. నేను వదిలితో ఏనాడు నుంచో పిల్ల పుట్టిందని మాట్లాడ మానేశాను. అందులోకి నీ విషయంలోనే గొడవ జరిగిన దగ్గర నుంచి పూర్తి మాట్లాడేశాను వదిలితో. అప్పుడు నలిగిపోద్ది. అందుకే ఇప్పుడు పండగ గట్ట వచ్చినా మాట్లాడదు సరిగ్గా. పూర్ణదన్న పట్టుకొని ఆగుతుంది నువ్వు అబ్జర్వ్ చేయగాలంటే. చెప్తుంది కాబట్టి చెప్పుకోండి. నాకు వద్దు, నా మగుడు మంచివాడు కాదు, నా మగుడు చెప్పినట్లు నేను వింటాను. నేను వీధిలోకి రాను, నాకు అనవసరం. నేను మంచి మర్యాద కోసం పాకులాడతాను కాబట్టి నేను రోడ్డు మీదకి నేను రాను. నా మగుడు ఎలా చెప్తే అలా వింటాను అంతే. నేను గొడవలకు దిగను. వాళ్ళ మొగుళ్ళు వాళ్ళకి సపోర్ట్లు ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎలా చేసుకుంటే చేసుకోండి. ఎవరి కాపురం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి భవిష్యత్తు వాళ్ళది. నా పిల్లల భవిష్యత్తు కోసం నా భర్త చెప్పినట్టు నేను వింటానంతే. నాకు భర్త ఎలాంటి వాడైనా నాకు గొప్పే. నాకు అది అంతే. వాడు మంచోడు అని చెడ్డాడు అని ఒక ఆడదానికి భర్త ఉంటేనే విలువ, లేకపోతే విలువ ఉండదు. ఎందుకు విలువ ఉంటది? రోడ్డుని పడితే ఆడదాని పరిస్థితి చండాలం. అలా మారుతారు తెలుసుకొని. ఏదో రోజు పిల్లల భవిష్యత్తు ఉంది, పిల్లల కోసం మనం అడ్జస్ట్ అవ్వాలి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటికైనా మార్పు వస్తుంది. జీవితం అంటే అది కష్టపడాలి, అన్ని అనుభవించాలి. ఏదో అది మొన్న మళ్ళీ ఫోన్ చేసింది అమ్మాట, అక్కడికి వెళ్ళారంట కదా. నేను చెయ్యా, నువ్వు ఫోన్ చేయడం మానేసావు కదా అంటుంది. అది అసలు ఖాళీ ఉండదు, ఇప్పటికే ట్యాప్ పోగొచ్చింది అది. నాకు ఇలాగ ఎన్ని అన్న అవ్వట్లేదు, నా బాధలు నాకున్నాయమ్మా, మాకు ఫైనాన్స్ ప్రాబ్లం అన్నీ, పిల్లలు ఇంట్లో పిల్లల గోళ అన్నీ ఉన్నాయి నాకు. నీకు ఫోన్ మాట్లాడితే లాగిస్తుంటది. నేను నువ్వేమనుకుంటా అనుకో, నాకు అవ్వదు ఫోన్ చేయడానికి. నువ్వు అసలు ఇప్పుడు మాట్లాడినా నేను మహా అయితే 5 నిమిషాల నుంచి మనం మాట్లాడలేను. అది పడుకున్నప్పుడు నేను ఏవో పనులు చేసుకోవాలి, నాకు అవ్వదు, నువ్వేమనుకుంటావు అనుకో. ఆ అమ్మకేటో గట్టిగా ఇచ్చేసిందట వార్నింగ్. అందరూ కలిసి ఇచ్చారట అమ్మకి. మొన్న మళ్ళీ ఎవరి దగ్గర నోరు ఎత్తకండి, మీరు నోరు ఎత్తితే బాగోదు మీకు అని వార్నింగ్ ఇచ్చింది. 10 రోజులు ఉంటామని వచ్చారట. ఆ మాటలు అనేసరికి వచ్చారట.
అని చెప్పి ఆ మాటలు చెప్పేదానికి పాపం నలిగిపోతుంది, ఎవరికి చెప్పుకోవాలి అని నాకు అందుకు ఫోన్ చేసింది. ఏంటనుకుంటున్నావు నీ వల్ల మా పిల్లలకి ఏంటి ఈ రోజు ఒక సరైన తిండి సరైన బట్ట పెట్టుకోలేకపోతున్నాము, అప్పుల పాలు అయిపోతున్నాము అనేసి అన్నదట. నా వల్ల అమ్మ వాళ్ళట మిమ్మల్ని చేర తీసేయడం వల్లట ఇద్దరు. నేను అంటే అక్కడ నీకు అర్థమైంది పాయింట్, అక్కడ నన్ను రెచ్చగొడుతుంది. రేపు పొద్దున్న నువ్వు సెలవులకి వెళ్తావు కదా, నువ్వు కూడా అడుగని అంటావు. నాకు తెలుసు దాని వేషాలు, అది ఫోన్ చేసి నన్ను రెచ్చగొడుతుంది. నాకు తెలుసు దాన్ని అక్క వినియాలి, నాకు తెలుసులే. నేను చేసేది ఫోన్ నీకు నాకు 25 వచ్చి పడుతుంది. ఇది అప్పుడు 2005లో ఇంట్లోంచి వెళ్ళానా, వెళ్ళినా కంప్యూటర్ నేర్చుకున్నానా, నేర్పించాడు పెద్ద నేను. అవును తెలుసు. అవును. ఆ తర్వాత ఎన్ని అనుభవించా నాకే తెలుసు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండేదానే కదా, అప్పుడు ఫోన్ చేసేవాడు కదా. అవునవునవునవును. అప్పుడు ఎన్ని జరిగింది తెలీదు అయితే నీకు. అప్పుడు ఉన్నప్పుడు ఎన్ని వాడు ఎన్ని జరిగేవి, చాలా జరిగేవి. ఓర్చుకున్నా అయిపోయింది. మెట్పల్లి నుంచి నిర్మల్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ మధ్యలోనేమో నువ్వు వెళ్ళిపో, కంప్యూటర్ హార్డ్వేర్ నేర్చుకో, మొబైల్ రిపేరింగ్ నేర్చుకో, డబ్బులు ఇచ్చేస్తున్నా ఇది అది అన్నాడు. అప్పుడు అయిపోయిందా, అయిపోయినాక ఇక్కడికి వచ్చాను, జాయిన్ అయిపోయాను. మా డబ్బుల గురించి ఎప్పుడే మాట్లాడలేదు. నేను డబ్బులన్నీ అని ఒకసారి అడిగాను. అడిగితే అదే మీ నాన్న డబ్బులు వచ్చాయి కదా, బాండ్లు ఉన్నాయి కదా, బాండ్ క్యాన్సిల్ చేసుకో అన్నాడు. ఆ బాండ్ క్యాన్సిలేషన్ కోసం 3 నెలలు తిరిగాను. ఆ 3 నెలలు తిరిగితే డబ్బులు క్యాన్సిల్ అయ్యి అప్పుడు ఆ డబ్బులు పెట్టి హార్డ్వేర్ అది నెక్స్ట్ ఇదే మన మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాను. అదే ఇప్పుడు 2006లో డబ్బులు ఇచ్చేస్తున్నా పెట్టేస్తున్నా అన్నారు కదా, ఎక్కడ పెట్టారని ఏంటనేసి డబ్బులు ఇచ్చేస్తున్నా పెట్టేస్తున్నా అన్నారు కదా, ఎక్కడెంత పెట్టేస్తున్నారు ఏంటనేసి అదే అయిపోయింది. ఫైనాన్స్ ప్రాబ్లమే ఎక్కువైపోయింది మాకు ఈ మధ్య, చాలా టైట్ అయిపోయింది. ఏంటన్నా మీ ఆయన నీకు లోడ్ చేసేది అని అడుగుతాం తిరిగి మళ్ళీ. నేను లోడ్ చేసేది నీకు చెప్పుకోను, నువ్వు ఒకటానికి ఒకటి మాట్లాడతావు, నువ్వేమనుకుంటావు నీతో మాట్లాడదాం మాకు నచ్చదు. అందుకే ఎడ్డం అంటే పెడ్డం అన్నట్టు మాట్లాడతావు నువ్వు. అప్పుడు అలాగే ట్రావెల్కే చీర ఇచ్చాను, ఇవ్వడం తప్పు అయిపోయింది, నా మూడు చేసి నచ్చలేదని ముట్టించావు అనేసాను. అలా ముట్టించావు. నీతో నువ్వేమనుకుంటే తిట్టుకో, ఏమనుకుంటా అనుకుని ఫోన్ నీతో మాట్లాడాలంటే మాకు భయం వేసేస్తుంది అనేసాను. నిన్న మాట్లాడింది నిన్న మొన్న దేవానికి అది తీసుకున్నామని ఫోన్ చేసిన. అవును మొన్నే చేయకపోతే మళ్ళీ అలా అందుకే చేసావు, నువ్వెందుకు చేస్తావు అని అడుగుతాను. అందుకే నువ్వేమనుకుంటా అందుకో మనుషుల్ని హీనం నువ్వేమనుకుంటాను, మనుషుల్ని హీనం చేసినట్లు మాట్లాడతావు అనేసాను. నీకు మొగుడు సపోర్టింగ్ ఫుల్ ఉంది, నీకు పర్వాలేదు, నువ్వు ఎందుకని తెగిస్తావు, మాకు అలా చేస్తాదమ్మా, మాకు మొగుడే దిక్కు, మాకు ఇలాగ నోరు వేసుకొని పడిపోవడం మాకు చేస్తాదు, నువ్వు నీకు నాకు పైన లేదు. నేను ఎంతకైనా సెలవులకి వెళ్తున్నావా అని అడిగింది, వెళ్తావా అన్నాను. మీరు వస్తారని నేను అడిగాను. అడిగితే మేము రాము, ఎవరు మా ఇంటికి వస్తారో రండి, నేను మాత్రం రాను. సరేలే అయితే నన్ను ఇష్టం, అది రాను అంటది, మళ్ళీ ఉప్పుకొని వస్తుంది. అది కామన్లే, అక్కడ అవుతుంటాయి ఆవిడ గారికి బ్యాచెస్ తిట్లు, ఇన్ని తిట్లు బావగారు నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఏదో అంటుంటారు. ఇప్పుడు నేను వాళ్ళ తాతగారిని ఒకసారి కలిసారట, వాళ్ళ తాతగారు అయితే కాతర పెట్టలేదు అసలు. అది మీ తాతగారు ఒకసారి ఎక్కడో పెళ్లి భోజనాలు కలిస్తే వెళ్ళిపోయాడు, దాక్కున్నట్లు వెళ్ళిపోయాడు మాట్లాడదాం అనుకుంటే. వాళ్ళ తాతగారితో అయితే మేము డీలింగ్ చేయమండి, మీతోనే డీల్ చేస్తాం అనుకుని అని మాట్లాడారు. అలా అసలు వేస్ట్ అండి. ఆ పెద్ద అతను ఊర్లోనే ఉన్నాడు కానీ మరి వాళ్ళకు కూడా మాకు మర్యాద ఇవ్వరండి, మీరంటే మాకు గౌరవం, మీరంటే కొంచెం మర్యాద ఇస్తారు అని వచ్చాము అని అంటారు. అంటే ఇప్పుడు మాట్లాడమంటున్నారు, అది పెద్దల ద్వారా మళ్ళీ మాట్లాడించమని. ఏ శుభ్రంగా ఉంటావా ఉండవా, విడిపోతావా, లేకపోతే అదే మరి విరాకులు తీసేసుకున్నావా అన్నట్టు ఇండైరెక్ట్ గా అదే మాట్లాడుతున్నారు. తెగొట్టేద్దాం అంటే మరి తెగొట్టేద్దామండి అని అంది ఆవిడ మాత్రం, ఆవిడ నోట్తో నా మాట ఉంది. తెగొట్టేస్తామంటే మేము భరించలేకపోతున్నాం, మా వల్ల కాదు, అందుకే మీకు చెప్పాలి కదా ఒక మాట అని మేము వచ్చాము, ఎందుకు ఇలా మాకు చెప్పబెట్టకుండా వదిలేసారా.
అంటారని తెలియపరచాలి కదా. చూడండి మీరు మళ్ళీ పెద్దల ద్వారా ఏది చేస్తారో పిల్లల్ని సవ్యంగా కాపురం చేసుకుంటాను బుద్ధిగా ఉంటానని చెప్పించండి. మాకైతే విడిపోదాము చేద్దాము అనే ఉద్దేశాలు మాకు లేవు. మా పిల్ల మాకు కావాలి, మా మావిడ మాకు కావాలి, ఎవరున్నారండి మాకు అనేసి రోడ్డు మీదకి ఎక్కిపోయి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద ఏమో ఆవిడ ఏడుపు. ఇంట్లో అంతసేపు ఊరుకుంది, రోడ్డు మీద ఏడుపు. మా కొడుకు అన్యాయం అయిపోయాడండి అనుకుని గుడ్ల మీద బాధించుకొని ఇలా నెమ్మదిగాను కొంచెం నా కొడుకు ఇదే అయిపోయాడండి దాన్ని పట్టుకొని అని ఏడుస్తుంది రోడ్డు మీద. ఇక్కడ ఊరుకుంది రోడ్డు మీద ఏడుస్తుంది. రోడ్ల మీద ఎందుకు అసహ్యంగాను, ఇంట్లో ఉన్నంతసేపు ఊరుకుని నా కొడుకు ఇదే అయిపోయాడు, నా కొడుకుని కాపాడండి, నా కొడుకుని కాపాడండి. అది మరి అదే మీ బావగారు అంటుండ్రు పిల్లలు నోరు కొట్టేసి నాకు ఎట్టేసాను వాళ్ళు నోరు కొట్టేసి ఎట్టేసాను అంటుండ్రు. ఎట్టేసాడు ఏంటో అర్థం కావట్లేదు నాకు. అప్పటి నుంచి ఇప్పటివరకు పిచ్చి అయిపోతుంది. అంటే ఫిబ్రవరి 28 నుంచి మరి బాధ నిజమే, మరి బాధ అనిపిస్తుంది కదా అలాంటి మాటలు. మరి ఏంటి నేనేటి అన్యాయం చేస్తాను? నేను వదిన బంగారదని చెప్పాను, వాళ్ళకి చెప్పాను నాకు ఎటువంటి ఆశలు లేవు, వద్దు వాళ్ళని పిలద్దు బాబు పిలద్దు. బంగారాజని కూడా అన్నారు, ఆ సంబంధం మాట్లాడారా? సరే పిల్ల భవిష్యత్తు బాగుంటదని కట్నం కూడా ఎంతైనా ఒక అడుగు ముందుకు వాళ్ళ తాతగారిని పిలిచే ఉద్దేశం అయితే అన్నికి లేదు, అసలు ఇష్టం లేదు. పిలిచిన దగ్గర ఇప్పుడు ఈ సంబంధం కూడా కుదిర్చారంటే ఆ బంగారాజనికి అమ్మకి ఇష్టం లేదు అసలు. యాక్చువల్ గా కట్నం లేకుండా చేసుకుంటున్నావు అనేసి చాలా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు నీకు చెప్తున్నాను నేను చెప్పినా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అంత ఇరిగిపోయింది. ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కట్నం ఉంటే బాగున్నాడికి ఏదో ఆధారం ఉంటది కదా అనేసి. ఇప్పుడు ఫీలింగ్ లేవు, ఫీలింగ్ పోయాయి కానీ అదే ఇప్పుడు 28వ తారీఖున అయిపోయి కానీ నువ్వు ఎవరి విషయంలో అని కానీ అన్నీ మాత్రం ఆలోచిస్తారు. లేదు అన్ని బంగారాజన్ నోడంటే వచ్చిన మాటలే. నాకు తెలుసు అతని మనసు అంటే అతను మనసుతో అంటే ఆయనలో ఉండొచ్చు, ఆయన పైన మనసులో మాత్రం అలాంటి ఫీలింగ్ అది మాత్రం నేను ఒప్పుకోను. ఆయన బూస్టప్ చేస్తుంది బాగా, మీ బావగారు బూస్టప్ చేస్తున్న మాటలన్నీ ఉంటాయి కానీ ఎవరెన్ని మాట్లాడినా బంగారు మనసులోనే ఒక ఫీలింగ్ అనేది ఉంటది నాకు తెలుసు. అతని మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఒక మగాడి కోసం భార్యకి తల్లికే తెలుస్తుంది మగాడు తెలుసు. అది ఆలోచిస్తారు ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకోను. బాధపడుతున్నారు కట్నం ఉంటాడికి ఏదో ఒక ఆధారం ఉంటది కదా అని. చెప్పు ఏ విధంగా ఆలోచించినా కూడా కరెక్టే. ఇప్పుడు ఏదో ఇప్పుడు అయినంత వరకు రేపు పొద్దున్న పిల్లలు ఎదుగుతున్నారు, పిల్లల చదువులు ఉంటాయి కదా, ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి. అయ్యో ఏదో విధంగా నెలగొడగా ఒక ఒడ్డుకు చేర్చి సెటిల్ చేద్దాము అన్నంత దానికి ఏదో మంచి సంబంధం చేసాం దాన్ని సెటిల్ చేసామని ఊపిరి తీర్చుకున్నావు. మరి ఏం జరుగుతుందో లోపల భగవంతుడికే తెలియాలి. అక్కడ ఏమవుతుందో తెలియదు. మరి వాళ్ళు తగిలేద్దామని ఉద్దేశం తాను ఉంటున్నారో తెలియట్లేదు. అది అలాగే జరుగుతుంది. అంత నాకు డౌట్ వస్తుంది అది. అంత మంచి నల్లగని కాదు, పొజిషన్ కూడా అన్ని విధాలుగా. ఇప్పుడు వైజాగ్ లో ఇల్లు అంటే మాటలు కాదు, అన్ని బాగున్నాయి, చదివిస్తున్నారు, అన్ని బాగున్నాయి. ఎక్కడ ప్రాబ్లం అన్నది తెలియట్లేదు. అంత తెలివి తక్కువది కాదు కదా, కాపురాన్ని నాశనం చేసుకున్నాను తెలివి తక్కువది అయితే కాదు. ఎక్కడ లొసుగు వస్తుందో అర్థం అవట్లేదు అసలు నాకు. అది పట్టుకుని పాయింట్. ఎన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది భరించలేకపోతున్నారట, భరించుకొస్తున్నారట అలాగా. ఎంత భరించుకొచ్చినా కరెక్ట్ గా ఎప్పటికప్పుడు అలాగే 4 రోజులు బాగుంటదండి, 4 రోజులు యుద్ధం ఆడుతుందండి అనేసి వీధిలో వాళ్ళందరూ అనేస్తున్నారట. ఇంకెందుకండి మీకు ఇది గోల, అయితే వేరే పెట్టియండి, లేదంటే విడాకులు తీసుకోండి అని అనేస్తున్నారట అందరం. తెగ్గొట్టియండి అని అంటే విడాకులని అలా అనలే, తెగ్గొట్టియండి అని అంటున్నారు. తెగ్గొట్టేసుకోండి అయితే వేరు పెట్టియండి, అయితే మరి మీరు ఏదో చేసుకోండి తెలుసుకోండి, ఎందుకు వచ్చింది రోజు ఇలా గోల మీకు అని అంటున్నారట వీధిలో వాళ్ళందరూ. వీధిలో వాళ్ళు అంటారండి 10 మాటలు అంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు మనకి ఇంపార్టెంట్ కాదు, ఆ నెల్లు మనం సరిదిద్దుకోవాలి అని అంటారు. అతను అంటున్నారు ఏది దొన్నుంది ఏం చూసుకోని అసలు అంత పవర్ అండి ఆ పిల్లకి. నేను అన్నాను సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆడది అలాగే తెగించదులేండి, సపోర్ట్ ఉందని తెగించేస్తారు. ఇటు ప్రతి ఆడది అత్తోరింటికి వెళ్ళి నాకు సపోర్ట్ ఉందని తెగిస్తుంది ఇటు ప్రతి ఆడపిల్ల. ఎక్కడో ఏవో రేర్గా జరుగుతాయి అంతే కదా. చెప్పు.
నాకు పెళ్ళైన కొత్తలో తెరలాలని ఒకసారి ఏదో డిస్కషన్ అయింది. మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పించాడు, మీకు తెలిసి చచ్చిపోతాను అంటుంది అనుకొని. అప్పట్లో ఆ బాబు గారే చిన్న గొడవ అనమాట, పనికి మన నేను అన్నం తినలేదని. పనికి మన గొడవ పనికి మన కోపాలు అంటే మా అన్నయ్య ఒకటే మాట చెప్పాడు, నీకు ఏట్లోటే వచ్చి అని మాట. మా అన్నయ్య ఒకటే మాట చెప్పి వచ్చి, పెళ్ళి ఇంకా ఎన్నెళ్ళు అవ్వలేదు మాకు అప్పుడు. వచ్చి నీకు చదివిస్తాను, ఏ హాస్టల్ ఉంది ఎక్కడైనా ఎంత డబ్బైనా పెట్టి చదివిస్తాను వచ్చి అని అన్నాడు. ఆ నిమిషం అడుగు తీసి బయటకు వచ్చేస్తే అన్ని భవిష్యత్తు అన్ని ఇంకో పెళ్లి చేసుకుని ఎలాగో ఉంటాడు, నేను ఇంకో పెళ్లి చేసుకుని ఎలాగో ఉంటాం, ఇలా కలిసే ఉందాం చెప్తున్నాను. తెగించారనుకుంటే వచ్చేయాలనుకుంటే నిమిషం పట్టదు, నిలబెట్టుకోవాలంటే ఇది ఎంతో టైం పడుతుంది. వెళ్ళిపోలేమేంటి, నాకు సపోర్ట్ లేదేంటి, నాకు తల్లిదండ్రులు వైపు చెప్తున్నాను. సపోర్ట్ ఉందని వెళ్ళిపోతామేంటి భర్తను విడిచి? అతను అలా అంటున్నారు కదా, నేను అన్నాను ఆ మాట. నాకు అదేంటండి సపోర్ట్ ఉన్నా లేకపోతే ఆడ తెగించి వచ్చేదండి, సపోర్ట్ ఉన్నాయండి లేకపోతే అది కరెక్ట్ కాదు అన్నాను. సపోర్ట్ చాలా మంది పిల్లలు ఆడపిల్లలకు ఉంటాయి లోపల, అందరూ అలాగే నెట్ సపోర్ట్ ఉందని నిలబడిపోతున్నారు ఆడపిల్లలు. అలాగా ఆ రోజు తీసుకెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదండి అని, కడుపుతో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు కదండి అనేసి అంత పౌరుషం గారు. బంగారు ఎప్పుడు ఫోన్ చేశాడు పెద్దానికి? రాత్రి ఉదయం? ఇప్పుడు ఉదయం చేశారు, రాత్రి అమ్మకి చేశారు, రాత్రి 9 ఆ టైంలో చేశారు, 9:30 అంతే ఆ టైంలో చేశారు. తెల్లారి చేయగానే చేస్తాడు అయితే. అమ్మా చేసేస్తుంది అమ్మ ఆవిడ గారు చక్కగా మాట్లాడి. సరే అయితే పర్లేదు మాట్లాడుకోవచ్చు ఏ ఊరికి. మళ్ళీ వెయిటింగ్ వచ్చిందా, మళ్ళీ ఎంక్వైరీలు మొదలవుతాయి కదా. నేనే అమ్మా క్యారేజ్ ఇచ్చి పంపించానంటే దాన్ని పడుకోబెట్టాను. ఇంక పెళ్ళి అంటే ఆగస్ట్. అబ్బా ఆగస్టులో ఇంకెన్ని కథలు ఉంటాయి కదా, కార్యక్రమాలు ఉంటాయి. అయితే బంగారు ఏటన్నాడు? ఘోరంగా మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు, ఇదే అన్నారట. అలా అదే మాట్లాడారు అంటే మరి తెగొట్టుకుందాక వెళ్ళిపోతాయి, మరి బాధ అనిపిస్తున్నారు అది మాట్లాడకపోతే. బంగారు అండి పెద్దానికి ఏది చెప్పాడు మరి అంటున్నా నేను. బంగారు మాట్లాడాను పెద్దని అంటాడు కదా. అన్నయ్య ఫోను అదో బయటికి పట్టుకెళ్ళిపోయి మాట్లాడుతున్నారు కదా, బయటకి వెళ్ళిపోతారు. బయట అందరూ పిల్లలు వినకూడదు మాటలు. మా మేడ మీద రోడ్డు మీద వెళ్ళిపోతుంది కాదు, మా మేడ మీద ఉన్న వాళ్ళందరికీ వినబడతాయి అన్నయ్య మాట్లాడిన మాటలు. ఊరు వాళ్ళందరూ వెంట తీసుకొని రూమ్ లోకి వెళ్తే తలుపు వేసుకొని మాట్లాడుకోవచ్చు కదా. పని మనిషి గిన్నెలు తోటది కదా ప్లేస్, అక్కడికి వెళ్ళి మాట్లాడుతారు, అందరికి వినబడుతుంది కదా అసహ్యంగానే. అంటే పిల్లలు వినకూడదు, ఊరు వాళ్ళందరూ వినొచ్చు. ఆయన నాకు అలా బుద్ధి లేదు, కొన్ని రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకోవచ్చు, మేము వినం. నా పనులు నాకు వినేసి అది లాగేసుకొని పీకేసుకొని వదిలినట్టు ఏపర్ నాకు లేదు. అదే మీ బావగారు ఫోన్ చేసి అంటుండ్రు చాలా ఘోరంగా మాట్లాడారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి సాల్వ్ చేసి ప్రాబ్లము మీ చెల్లి కదా. అతను మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు అతను? అతను అంటే అదే అదే ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మాట్లాడేస్తే అంత సాల్వ్ అయిపోద్ది. జీడిబాంక్ ఏదో ఉంటుంది చూడ, ఎంత దూరమైనా వెళ్తుంది అది. తెలిసిందే కదా అన్నయ్య. అమ్మ నాయన అన్నయ్యకి ఏది మ్యాటర్ దొరుకుతుంది, టీవీ నైనా న్యూస్ దొరికితే అదే వాయిస్తాడు. ఈ మాట అన్నారు తెలుసు అన్నయ్య. వెంటనే వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ నాయన అన్నయ్యకి మంచి మ్యాటర్ దొరికిందా, టీవీ నైన్ వాళ్ళకి న్యూస్ దొరికినట్టు మా అన్నయ్య ఏం కొదలదు బాబు, ఇదే మాట అన్నారు తెలుసా. అలా వెళ్ళిపోగానే అంత నవ్వుకున్నాను. నిజమే కదా ఆ మాట అంటే అంత జోక్ చేశారు అన్ని, అసలు ఎప్పుడు అంత జోక్ లేరు కదా. టీవీ నైన్ న్యూస్ దొరికినట్టు మా అన్నయ్యకి మంచి న్యూస్ దొరికిందా. ఇంకోదండి బాబోయ్, అది ఫోన్ చేయాలంటే నాకు భయం వేసి వస్తుంది అంటున్నారు. అంగరజనే బెదిరిపోతున్నారంటే చూసుకో మరి. ఏది మ్యాటర్ దొరుకుతుందని మాట్లాడిందే మాట్లాడతారట, చిరాకు వచ్చేస్తుంది మాట్లాడాలని. నాకైతే ఫోన్ చేసాడు ఎప్పుడో, తర్వాత ఎప్పుడు ఫోన్ చేసాడు, ఫోన్ చేసి ఎరా ఫోన్ చేయడం సిగ్గేస్తుందా అంటాడు. ఫోన్
ఫోన్ చేయడం సిగ్గేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. జరిగిన దానికి సిగ్గుపడుతున్నావా? అదే ఇంటి గురించి గొడవ జరిగిన దానికి సిగ్గేస్తుందా అన్నాడు. నాకు మొన్న చెప్తుంది నాగరాజు నాతో మాట్లాడడం మానేశారు అయితే నాకు తెలియదు అన్నాను. నువ్వు ఫోన్ చేసి మానేసావు కదా ఇలా తెలుస్తుంది అంటుంది. నాకు అర్థం కాలేదు సిగ్గేయడం ఏంటని నాకు అదే అర్థం కాలేదు. నేను కొంచెం మాట్లాడాను. అందరినీ నా అనుకొని ఎక్కించుకుంటున్నాను కదా, నాకు అందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ పెళ్లి అయిపోగానే ఎంత తెగొట్టేద్దామని ఆవిడ చూస్తుంది. పెళ్లి అవుతుంది నీ కర్మ అంతే. పెళ్లి అవ్వచ్చుడు అవదు డామ్ షూర్ పక్కా చెప్తాను. అవదా చూస్తుంటా కదా. వదిలితో ఫోన్ మాట్లాడుతుంటే మగవాళ్ళు మాటలు వినబడుతున్నాను. ఆ రోజు లైన్ కలిసిపోయిందా? ఎప్పుడు తనతో ఫోన్ మాట్లాడినా మనం చేసినా తను చేసినా కూడా 1000 రూపాయలు ఇచ్చి బాగు చేయించుకుందట, అయినా కూడా కలిసిపోతుంది అట్లా. మంచిది ఫోన్లో డబ్బులు ఉన్నాయి 1,00,000 చెప్పాం. మగవాళ్ళు మాటలు ఎవరో మాట్లాడు వాళ్ళు అవసరం మాట్లాడుకుని మాట్లాడితే మనకి వస్తుంది. ఆవిడ గారి మాటలు మనకి వినబడవు, నా మాటలు ఆవిడకి వినబడవు. మధ్యలో వాళ్ళ మాటలు వినాలి ఫోన్ పట్టుకొని. మరి ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. ఎంత ఘోరం 15 నిమిషాలు మాట్లాడాడు. 15 నిమిషాలు ఘోరంగా మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఒకసారి ఫోన్ చేశాడు. ఈ మధ్యన ఫోన్ చేసి మామూలు మాట్లాడాడు. ముందు మళ్ళీ లాస్ట్ కి వచ్చారు కదేలే మొత్తం సమ్మర్ అయితే లాస్ట్ ఏటంటారు. అయితే ఇప్పుడు ఏటంటున్నారు అయితే లాస్ట్ కి ఏటంత రేపోకంటారు. ఇప్పుడు వాళ్ళని తెలిసి మనం మాట్లాడాలా, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలా? ఎవరింటికి రావులకి ఇంటికా? ఇప్పుడు అయ్యేం లేదు, నేను వెళ్ళి సాల్వ్ చేశాను అంతే. మీరు రాల్చమన్నారు, నువ్వు వెళ్ళి ఎలా తెలుస్తుంది? మీరు ఎవరు రారట, మీ బావగారు రారట. అయితే అన్ని అడగాలి. రాత్రికి అయితే వెళ్ళిపోయారు. గబగబా ఫోన్ మాట్లాడిస్తున్నారు, ఏది బ్రష్ చేశారు, స్నానం చేస్తారు, వెళ్ళిపోయారు. అయితే మీ బావగారు రారట, నేను వెళ్ళి సాల్వ్ చేశారట అంతే. అది బుర్రకట్టు ఆలోచిస్తే అర్థం అవుతుంది. అసలు అంటానికి కూడా ఇవ్వలేదు కదా. బుర్ర లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటాయి. చేస్తారా మరి? అయితే నాకు అర్థం కాదు. అమ్మ ఏమైనా అన్నారు నీతో? మాట్లాడారు అమ్మ? ఇప్పుడు నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ ఏం చెప్పలేదులే. అయితే ఏమో అనలేదు కదా అమ్మ. మళ్ళీ తినేస్తుంది చేస్తాను. అదే ఉదయం 8:30 చేశాడు అంటే పైన ఉంది ఫోను, కింద బ్రష్ చేస్తాను. బంగారాజు 8 చేశారు. 8:34 చేశాడా? అంటే ఎందుకు చేయగానే 8:15 వరకు మాట్లాడుంటాడు. 8:15 మధ్యలో చేశారు. 8:15 తర్వాత వాళ్ళ ఆవిడ చేసి ఉంటాడు. వాళ్ళ ఆవిడ అయిపోయిన తర్వాత నాకు చేశాడు. ఇప్పుడు అమ్మ కూడా వాయింపు అయిపోద్ది కదా. అయిపోయింది ఆల్రెడీ అమ్మకి. అంటే చిన్న టర్నింగ్ ఏదో అయింది. నీ పెంపకం పేరు సూపర్ అని. అలాగే అవుతులే, అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు అది అవుతుంది. అలాగే అవుతుంది. అలాగే ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను యాంటీ కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఫేవర్ అబ్బా. అర్థం కావట్లేదు మీకు? ఇప్పుడు ఇంట్లో చెప్పు, ఎవరు కబుర్లోకి ఎవరు వెళ్ళి దూరి సర్దుకుతారు చెప్పు? ఎంత రోజులని చెప్పు మరి. అంతే, సొంత అన్నదమ్ముడు కాదు కదా, సొంత తల్లి కాదు కదా, సొంత తండ్రి ఎవరు సర్దలేరు. దాన్ని నిలబెట్టుకోవాలి తప్పించి అంతే. ఇప్పుడు అలాగే 2013 చేస్తే ఉద్యోగం తెంగేసింది. అప్పుడు ఆ చిన్న గొడవకే రా 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 అని పెట్టి లాగారు. ఇప్పుడు నేను పాప కడుపులో ఉన్నప్పుడు ఎంత గొడవ పెట్టారు అన్ని నీకు తెలుసు. పెట్టారు. నాకు అమ్మ సపోర్టింగ్ కూడా లేదు, ఎవరు సపోర్టింగ్ లేదు నాకు. అప్పుడు పెద్దమ్మ వచ్చి చెప్తేనే చిన్న పిల్లలు మారారు. నిజంగా ఎప్పుడైనా రుణపడి ఉన్నానంటే వాళ్ళకే రుణపడి ఉంటాను నేను. ఇది నా అమ్మ కూడా నాకు సపోర్ట్ చేసి తెగించి అడుగు ముందుకు వేయలేదు. బంగారం ఒరే తీసుకొని వచ్చావు, చేసుకున్నావు, ఎలా పడతావా, చస్తావా చావా అని తల్లి అనాలి. ఒక మాట అంటేనే ఆ పిల్లల్లో మార్పు వస్తుంది. అమ్మ నువ్వు చచ్చిపోతావు అని పరిగెట్టుకుని వస్తే ఆడు బెదిరిస్తున్న కొద్ది బెదిరిస్తూనే ఉంటాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఆవిడే నాకు చేశారు తప్పించి ఆవిడ నేను మర్చిపోను. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే కారణం కూడా ఆవిడే. ఎందుకంటే నాకు ఎప్పుడైతే వాటిని చేయించుకుంటే నేను చచ్చిపోదామని నేను తీసుకున్నాను. ఇంకా నాకు విలువ లేదు కుటుంబంలోనే, ఎవరు నాకు సపోర్ట్ లేరు.
నేను అలాగని తల్లి నా పుట్టింటికి వెళ్ళిపోయి నేను అక్కడ బ్యాడ్ నేమ్తాను. నేను ఒకటే మాట అనుకొని వచ్చాను, అయితే మెటినంటే ఉంటాను లేదా చస్తాను అంతే. నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు, నేను చచ్చేలోనే ఆ రోజు నిర్ణయించుకున్నాను అంతే. చూసాను ఎస్కోట్ వస్తే ఎవరు సపోర్టింగ్ నాకు ఉందా లేదా అసలు మెయిన్ ఎప్పుడైనా ఇవి నాకు ప్లస్ పాయింట్సే ఇవన్నీ. నేను టైం వచ్చినా నేను అడుగుతాను. ఒక టైం అంతా ఉంది టైం ఉంది. నాకు సపోర్టింగ్ కుటుంబం పరం నుంచి నాకు సపోర్టింగ్ లేదు నాకు కుటుంబం నుంచి. ఆ విషయాలు నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను బాగా. అది అవమానపరిచిన వాళ్ళు ఇంకా అవమానపరచాలని చూస్తుంది, అది పెద్దది. మనుషులు ఎవరు పనిపోవట్లేదు, మొగుడు బాగా సంపాదించాడు, అక్కడ ఒకటి వెళ్ళిపోయాడు. రామలక్ష్మికి అంత మదుపు పెడుతుంది, ఎందుకు పెడుతుంది? రామలక్ష్మి ఒక స్కూటీ లాక్కోడానికి కళ్యాణి రామలక్ష్మి వాళ్ళు అలాగే చెప్తున్నారు తెలుసా, కోర్టులు చేస్తున్నారు. అమ్మ దగ్గర అమ్మ మాట్లాడి దానికి సైలెంట్ గా కోర్టులో విన్న విషయాలు ఎగలా తెలుస్తున్నాయి దానికి. పూర్ణోదనం అనేసి అంటున్నారు కానీ పూర్ణోదనం కూడా చెప్తే 1-2 పాయింట్లు కలిసినప్పుడు చెప్పచ్చు కానీ ఫోన్ ద్వారా అయితే చెప్పదు పూర్ణోదనం. తెలుసు, మన సాయి కూడా వచ్చినప్పుడు కూడా చెప్తారు, బాబు మీ అమ్మ అన్ని చెప్తుంది, ఏదో విధంగా దొరికిపోద్ది ఏదో రోజు చూసుకోవాలి. తెలుసు, నాకు తెలిసిన విషయం కూడా నేను ఎవరికి బయట పెట్టను. నేను మనకెందుకు అనవసరం, మధ్యలో మనం చేద్దాం. సైలెంట్ కూరుకున్నాం తప్ప, ఎందుకంటే ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, మన ఇంట్లో సమస్యలు అవి చాలా ఉన్నట్టు ఇంకోటిని ఎక్కువ చేసుకోవడం అనవసరం. మరి ఎప్పుడు వెళ్ళమంటాడు? మళ్ళీ ఫోన్ చేస్తారు కదా సాయంత్రం చేసి వెళ్ళావా? ఆయన చేస్తుంది కదా, మా అమ్మతో మాట్లాడుతానని చెప్పుకోలేదు. సాయంత్రం ఫోన్ చేసి వెళ్ళావా, చేసావా, మాట్లాడేసావా తింటాడు ఇంకా. సరే 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 మరి ఆవిడ గారితో మాట్లాడుకో రౌండ్ వేసుకొని. సరే సరే.